హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హయత్ నగర్లో 11 సంవత్సరాల పాత ఇల్లు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోడు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఉంటుంది. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సేవ్ చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు 11 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ గత 5 సంవత్సరాల కింద లోపల మంచిగా రినోవేట్ చేయించడం జరిగింది. చాలా బాగుంటుంది ఇల్లు లోపల. ఇక ఇల్లు వచ్చేసి మనకు బొమ్మల గుడికి అతి దగ్గరలో వీరన్న గుట్ట దగ్గరలో మనకు స్వాతి రెసిడెన్సీ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. చూసుకోండి, ఇంటి ముందు మనకు 30 ఫీట్ రోడ్డు, అది కూడా మనకు డాంబర్ కూడా ఇవ్వబడింది. ఇల్లు విషయానికి వస్తే 200 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 36x50 డైమెన్షన్స్తోని 2 BHK పోర్షన్ ఇల్లు చాలా బాగుంటుంది. టోటల్ వచ్చేసి మనకు 1250 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇల్లు చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మనం రోడ్డు కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మనకు విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు మనకు నాగోల్ మెట్రో అయినా సరే, ఇటు మనకు ఎల్బీ నగర్ మెట్రో అయినా సరే, 2 మెట్రో నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 10 కూడా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతో ఇల్లు చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకొని మనకు 30 ఫీట్ వైడ్ రోడ్తోని 36x50 డైమెన్షన్తోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదేవిధంగా మనకు ఇల్లు చాలా స్టాండర్డ్గా ఉంది. వాళ్ళు రినోవేట్ చేయించుకుంటారు కాబట్టి ఇల్లు లోపల చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో. ఇటు మనకు పైకి వెళ్ళడానికి మెట్లు, మంచి సెట్ బ్యాక్, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు. మనకు సింహద్వారం వచ్చేసి నార్త్కు ఉంటుంది. ఇటు మనకు వెస్ట్కి కూడా ఒక బెడ్రూమ్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఇంత మంచి సెట్ బ్యాక్లో మనకు 8 ఫీట్ల సెట్ బ్యాక్లు ఇవ్వడమే కాకుండా మంచి తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు లోపలికి సింహద్వారం వచ్చేసి ఇది నార్త్ నుంచి ఉంటుంది. ఇటు చూసుకుంటే అయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నేలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు కృష్ణా వాటర్ కూడా అవైలబుల్ ఉంది. 3000 కెపాసిటీ గల సంప కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇల్లు చుట్టూ ఎంత మంచి సెట్ బ్యాక్లు. మనకు అన్ని రకాల ఇల్లు చుట్టూ చాలా మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. చూసుకోండి మనకు ఈస్ట్ కూడా వాస్తు ప్రకారంగా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్ మంచి విండోలు, ఇక్కడ ఒక విండో అక్కడ ఒక విండో చాలా మంచిగా ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మాకు సిట్అవుట్ ఏరియా. చూసుకోండి సిట్అవుట్ ఏరియా మనము ఇలా ఆకారంలో కూడా సోఫాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక వాల్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. మనకు ఒక పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్టీషన్ తర్వాత మనకు ఇది హాల్. చూసుకోండి హాల్లో కూడా మంచి ఒక టీవీ యూనిట్ కూడా పెట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, అది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి మనకు చిన్న డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎంత విశాలం ఉందో చూసుకోండి. మంచి వెస్టర్న్ కల్చర్తో చాలా అన్ని రకాల చాలా బాగుంటుంది. అటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకుంటే అయితే ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచిగా ఉందో. ఒక నుండి పూజ చేసుకునే విధంగా, ఒక ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా మంచి మంచి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్తో అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు వాస్తు ప్రకారంగా 100% వాస్తు ప్రకారంగా మనకు సౌత్కి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మీరు భవిష్యత్తులో కబర్ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లతోని మంచిగా ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు. చూసారు కదా కిచెన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతి కడుక్కునే విధంగా ఒక చిన్న సింక్ కూడా పెట్టేయడం జరిగింది. అన్ని రకాల మంచి షో ఐటెంలు కూడా మనం పెట్టుకునే విధంగా ఒక సెల్ఫ్ కూడా పెట్టేయడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విషయాలు ఉంది. ఆల్రెడీ 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబర్ చేసుకుంటే సరిపడి మంచి సెల్ఫ్లతో చాలా బాగుంది. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత మంచి స్పేషియస్ ఉందో, చాలా బాగుంది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి, ఎందుకంటే పాత ఇల్లు అయినా కానీ తన ఒక 5 years కింద
రినోవేట్ చేయించాడు కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తారు కదా, ఇది టీవీ పాయింట్. దీన్ని కానుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి 100% వాస్తు ప్రకారంగా మనకు ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ డోరు, అటు నార్త్కు సింహదారము, ఈస్ట్ కూడా మనకు డోరు, అటు వంట రూమ్లో సౌత్ డోరు 100% వాస్తుతోని పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాం. చూసుకోండి ఆల్రెడీ 2 దివాన్లు వేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఉంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవడానికి సరిపడండి మంచి సెల్ఫ్లతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది టోటల్ వచ్చేసి మనకు 1285 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది, ఏముంది, అదేవిధంగా రేటు గురించి మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూస్తారు కదా కింద 2 BHK పోర్షను. 11 సంవత్సరాల పాత ఇల్లైనా వాళ్ళు రినోవేట్ చేయించుకున్నారు కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చుట్టూ అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు అండర్ GHMC ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని మనకు భవిష్యత్తులో ఎల్బీ నగర్ టు మనకు హయత్ నగర్ వరకు మెట్రో కూడా రాబోతుంది కాబట్టి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు భవిష్యత్తులో 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మెట్రో సేవలు కూడా అందుకోవచ్చు. ఇక చివరిగా మీరు ఎప్పుడెప్పుడు చూస్తున్నారు రేటు గురించి మనం మాట్లాడుకుంటూ అయితే దీని రేట్ వచ్చేసి మనకు 1,20,00,000 చెప్తున్నారు. ఈ 1,20,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది మీ క్యాష్ కండిషన్ బట్టి. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, చుట్టుపక్కల లొకేషన్స్ గురించి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్న ఓనర్ ఫోన్ చేయగలరు. మాకు మనవి ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, ఓనర్ ప్రాపర్టీస్ చాలా వెతికి మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య.